ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 12 గురువారం. నేటి లేఖన పఠనం 25వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 25వ కీర్తన 12-14 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. వ్యాఖ్యానాంశం: దేవుని మార్గములు మర్మములు. వ్యాఖ్యానాంశం: దేవుని మార్గములు మర్మములు. వ్యాఖ్యానం: 16-24 వరకు ఉన్న కీర్తనలు మెస్సీయ అయిన క్రీస్తు గురించిన సంగతులు ప్రత్యేకంగా మన ముందుంచాయి. 25వ కీర్తన ఒక క్రొత్త కీర్తనల సమూహాన్ని, అనగా 25-39 వరకున్న సమూహాన్ని ప్రారంభించింది. ఈ కీర్తనలో శేషమును గురించి నమ్మకమైన వారందరికీ సంబంధించి వివరించబడుచున్నది. కీర్తనలు చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన సంగతి ఏమంటే, కీర్తనలు కొన్ని సమూహాలుగా విభజించబడినవి. అంతేగాక వాటి గుణలక్షణాలను బట్టి ప్రతి సమూహము ఒక ప్రధానమైన అంశాన్ని వివరిస్తూ ఉంటుంది. 25వ కీర్తనలోని 2 ప్రార్థనలు గమనించినట్లయితే మనకెంతో సహాయకరంగా ఉంటుంది. ఈ ప్రార్థనలు 4-7 వచనాల్లో మొదటిది, 16-22 వచనాల్లో రెండోది కనబడుచున్నవి. 4-5 వచనాలలోని నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము అను మనవిని మన కొరకు ప్రత్యేకంగా తీసుకుందాం. ఈ మాటలను 43వ కీర్తనలోని 3వ వచనంతో పోల్చి చూడండి. అపోస్తలుడైన యోహాను ఏర్పరచబడినదైన అమ్మ కుటుంబములోని పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విని చాలా సంతోషించుచున్నాడు అని యోహాను 2వ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం. అయితే ఆయన మార్గము ఆ త్రోవలు తెలియకపోతే దానిలో ఎలా నడిచేది? దేవుడు వాటిని తెలియజేయగా ఆత్మ దానిలో ఎలా పురోగమిస్తుందో 25వ కీర్తన 8-10 వచనాలు, 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఒక షరతు విధించబడింది. ఏమంటే 25వ కీర్తన 12-14 వచనాల్లో రాయబడినట్లు, యెహోవా మర్మము అనగా ఆయన సన్నిహిత సంభాషణలు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడటానికి సిద్ధంగా ఉంటారో వారికే దేవుడు తన ఆలోచనలను వెల్లడి చేసి తన వాక్యాన్ని గూర్చిన గ్రహింపును అనుగ్రహిస్తాడు. అందుకే నేటి క్రైస్తవ్యములోనూ తరచుగా మన సొంత మనసులలోనూ చాలా అజ్ఞానం ఉందనటంలో సందేహం లేదు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.